ఉంది అని చెప్పి సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో కేవలం 16 మంది అంటే 11 మంది అరెస్ట్ చేసిన వాళ్ళు, మరో 5 పేర్లు, వాళ్ళ పాత్ర, ఇందులో ముడుపుల వసూళ్లలో వాళ్ళు ఏం చేశారు అనేది మాత్రమే ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. బట్ మనీ ట్రైల్ ఎలా జరిగింది అనేది కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను సేకరించడం కానీ, లేకపోతే RFSL రిపోర్ట్స్ కానీ, దీంతోపాటు మద్యం విధానాన్ని ఎప్పుడైతే ఫ్రేమ్ చేశారో ఆ ఫ్రేమ్ చేసినప్పుడు దగ్గర నుంచి ముడుపుల వసూలుకు సంబంధించి కొంతమంది నిందితులు తమ సెల్ ఫోన్ డేటాను ధ్వంసం చేశారు. ఆ సెల్ ఫోన్ డేటాను రిట్రీవ్ చేయడంతో పాటు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ లొకేషన్ కూడా ట్రేస్ చేసి ఇందులో పొందుపరిచారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే 2 ట్రంక్ పెట్టెల్లో ఈ గూగుల్ టేక్అవుట్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, RFSL రిపోర్ట్స్ కానీ, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అకౌంట్ల వివరాలు కానీ, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. వెంకటకృష్ణ గారు, ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దాదాపుగా అంటే మనకి అందిన ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా ఇందులో 50 నుంచి 90 కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేశారని. ఈ బంగారం కొనుగోలు చేశారనేది కేవలం బ్లాక్ను వైట్గా మార్చుకోవటానికి రిసీట్ల రూపంలో చూపించారా, అసలు నిజంగా బంగారం కొనుగోలు చేశారు? ఒకవేళ కొనుగోలు చేస్తే ఈ బంగారం ఎక్కడుంది అనేది కూడా తేలాల్సి ఉంది అని చెప్పి సిట్ అధికారి ఒకరు ఆఫ్ ద రికార్డుగా పేర్కొని చెప్పారు. ఆ వివరాలను కూడా ఇందులో పొందుపరిచాము అని కూడా వాళ్ళు చెబుతున్నారు. బట్ ఇవన్నీ కూడా పొందుపరచడంతోనే 2 ట్రంకు పెట్టెల్లో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ న్యాయాధికారి ఇంటి వద్దకు వెళ్ళారు. ఆయన వాటిని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని పరిశీలించాల్సి ఉంది. బట్ వాటిల్ని కాగ్నిజెన్స్లోకి, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని కాగ్నిజెన్స్లోకి మాత్రం సోమ లేదా మంగళవారాల్లో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, తర్వాత ఏంటి అనేది కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత మాత్రమే న్యాయాధికారి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వెంకటకృష్ణ, అంటే ఒకవేళ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవడం లేట్ అయితే, అంటే మండే ఆర్ ట్యూస్డే అంటే 21వ తేదీ కల్లా ఫస్ట్ అరెస్ట్ అయిన వాళ్ళ 90 days కంప్లీట్ అవుతుంది కదా, మరి వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం లేదా? లేదు, అటువంటి అవకాశం లేదు. ఎందుకు అనంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని ఫైల్ చేస్తున్నారు కాబట్టి, ఫైల్ చేసినట్టుగా కోర్టులో పేర్కొంటారు కాబట్టి, పైగా ఇందులో ఇంకొక అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఏంటంటే మేము ఇప్పటి వరకు చేసిన దర్యాప్తుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశాము. వీళ్ళతో పాటు మరో 20 రోజుల్లో అసలు ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, దీంట్లో ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అనేది తేలాల్సి ఉంది. అందువలన ఇప్పటి వరకు కూడా మనీ ఏ విధంగా ముడుపులు ఎలా స్వీకరించారు, దాన్ని షెల్ కంపెనీల ద్వారా పంపించి బ్లాక్ను వైట్ ఎలా చేశారు, తర్వాత వీటిని ఎక్కడ పంపించారు, ఎక్కడ డెన్లు ఏర్పాటు చేశారు అనేది కూడా మేము సేకరించాము అని డెన్ల విజువల్స్ కూడా తీసుకొని పోయి ఇచ్చారు. బట్ వీటికి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చాల్సి ఉంది. కాబట్టి తర్వాత ఈ రాబోయే రోజుల్లో జరిగే దర్యాప్తు అత్యంత కీలకం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో, ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు భవిష్యత్తులో ఎవరినైతే తాము అదుపులోకి తీసుకుంటామో, దర్యాప్తులో తమకు ట్రేస్ అవుతారో వాళ్ళతో కలిపి విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అంటే ఈరోజు ఫైల్ చేసినట్టు రిసీట్ తీసుకొని కాగ్నిజెన్స్లోకి మండే తీసుకుంటే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం మాత్రం లేదు. దీనిపై కూడా పైగా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా తయారైనప్పటికీ 3 రోజుల నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో, సిద్ధార్థ లూత్రా వంటి సీనియర్ న్యాయవాదులతోనూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అడ్వకేట్ జనరల్తో పాటు ఇతర ప్రభుత్వ న్యాయవాదులతో మాట్లాడిన అనంతరమే దాదాపుగా ఒక 5-6 సార్లు ఈ ఛార్జ్ షీట్ను మార్పులు చేర్పులు చేసి వాళ్ళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను ఫైనల్ షేప్కి తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితమే న్యాయాధికారి ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. వికే గారు, రామారావు, ఇంకొక విషయం ఏంటంటే, ఒకవైపు కోర్టుల చుట్టూ ముందస్తు బెయిల్ కోసం లీగల్గా విశ్వ ప్రయత్నాలు చేసిన మిథున్ రెడ్డి ఢిల్లీలో అంతకు మించిన హై లెవెల్ లాబింగ్ కూడా చేశాడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అనే చర్చ కూడా ఉంది. ఆ ఛాయలు, దానికి సంబంధించిన ఆనవాళ్ళు అట్లా ఏమైనా కనిపించాయా ఈ మొత్తం ఎపిసోడ్లో, మిథున్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో, లిక్కర్ కేసులో? ఆయన ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి మీరు అన్నట్టు ధీమాగా బయటికి రావటం అవన్నీ చూస్తుంటే, అయితే కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి సంబంధించిన మీడియాలో కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. ఏంటి అని అంటే, సోమవారం నుంచి కూడా లోక్సభ పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్ ప్రారంభం అవడంతో పాటు రేపు ఫ్లోర్ లీడర్స్ మీటింగ్ ఉంది. అందువలన అక్కడికి వెళ్ళాలి కాబట్టి